సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసుని అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తీరు ఉందని సోషల్ మీడియాలో వీడియోలు ఈరోజు పుంకానుగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. నీకు ఆ సాంబిగాడికి పెద్ద తేడా లేదు, మమ్మల్ని వదిలేరా సామి అనే సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కావాలంటే చూడండి. ఇంతకీ ఎందుకు ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారో తెలుసా? నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు. ఎంతసేపు మతాలని రెచ్చగొడదాం, కులాలని రెచ్చగొడదాం అనటం తప్ప, వేరే వాళ్ళపై నిందేయటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నిజంగా మీరు చెప్పండి తెలుగు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మతం గురించి కులం గురించి మాట్లాడా, రెచ్చగొట్టాడా? మీ గుండె పైన చేసుకొని చెప్పండి. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఏ రోజు మతం గురించి ఆయన రెచ్చగొట్ల. నా మతం మానవత్వం అని చెప్తున్నాడు. అది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం. ఒక లీడర్కి, ఒక నాయకుడికి మతం లేదు, కులం లేదు. మనది భారతదేశం లౌకికవాద దేశం. అన్ని మతాలని ప్రేమించాలి, అన్ని కులాలని ప్రేమించాలి. ఒక నాయకుడు రాజకీయ పార్టీ పెడితే ఆ నాయకుడికి అన్ని పార్టీల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఓట్లేస్తేనే ఆ నాయకుడు అధికారాన్ని చేపడతాడు. ఒకే కులం, ఒకే మతం ఓటేస్తే ఏ నాయకుడు కూడా అధికారానికి రాలేడు. అసలు రాజకీయ నాయకుడికి రంగు పొలవటం చాలా తప్పు. మాటెత్తే మతం గురించి మాట్లాడుతూ రంగులు మార్చే వ్యక్తి గురించి ఇప్పుడు చూస్తాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా వీడియో పూర్తిగా చూసిన తర్వాత తెలియజేయండి. కులాలు, మతాలు, ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలు మనం సాధించాలి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. చూసారుగా సోషల్ మీడియాలో వీడియోలు ఎలా ట్రోల్ చేస్తున్నారు. రకరకాల పాటలతో ట్రోల్స్ చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్పై. ఎందుకంటే అసెంబ్లీలో మతం గురించి చర్చ రావాల్సిన అవసరం ఏముంది? కులాల గురించి చర్చ రావాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి గురించి మాట్లాడండి. ఈ 20 నెలల్లో మీరు ఏం అభివృద్ధి చేశారో దాని గురించి మాట్లాడండి. అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. రాష్ట్ర అప్పులు చూస్తే 3 లక్షల కోట్ల పైనే దాటిపోయింది. ప్రజలకి మనం ఏమైనా చేశామా అంటే ఏమీ లేదు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణల్ని పూర్తిగా నాశనం చేసేశారు. వాలంటీర్లకు 5,000 కాదు, మేము 10,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు. అబద్ధాలు. మాట మాట్లాడితే అబద్ధాలు. మొత్తం పీకాడ బారేశారు అందరినీ. 2,60,000 మందిని పీకేశారు. సచివాలయ వ్యవస్థను కూడా పూర్తిగా తుదముట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2019కు ముందు ఏ రోజైనా ప్రజల వద్దకు వెళ్ళి ఫలాంది మీకు కావాలా అని అడిగే నాదుడు ఎవరైనా ఉన్నాడా? ఏ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి మీకేం కావాలో చెప్పండి, అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి ఉదయం 5 గంటలకి తలుపు దట్టి పెన్షన్ ఇచ్చారు. అంతకుముందు 2019 ముందు ఎంతమంది పెన్షన్ తీసుకునేవాళ్ళు? ఏళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు. ఉదయం 4 గంటలకు వచ్చి బుక్ పెడితే టేబుల్ పైన మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి ఆ దొరలు ఎప్పుడు వస్తారో తెలియక అక్కడే పడుకునేవాళ్ళు. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి ఏదో ఆరాకొరాగా ఒక 4 5 మందికి పింఛన్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పద్ధతి నుండి ఉదయం 5 గంటలకే ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పింఛన్ ఇస్తూ 6-7 గంటలకల్లా పింఛన్ దాదాపు కూడా ఒక్కొక్క వార్డులోనే దాదాపు 100 మందికి పింఛన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి.
అలాంటి మంచి పనులు చేయాలి. బడులు బాగు చేయాలి, ఆసుపత్రులు బాగు చేయాలి. బడులు బాగు చేయక ఆసుపత్రుల గురించి పట్టించుకోక నారాయణ కాలేజీని పట్టించుకుంటాను, నారాయణ స్కూల్స్ని పట్టించుకుంటాను, చైతన్య స్కూల్స్ని పట్టించుకుంటాను అంటే అదే అభివృద్ధి? పేదవాడిని పట్టించుకోవాలి, పేదవాడిని పట్టుకొని పైకి తీసుకురావాలి. పేదవాడు ఏ రోజైతే గొప్పవాడు అవుతాడో, పేదవాడి కుటుంబంలో గొప్పగా ఉచితంగా విద్య చదువుకుని అతను ఎప్పుడైతే తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కోగలుగుతాడో అప్పుడు వాడు చెప్తాడు, పలానా ఆయన వల్ల నేను చదువుకున్నాను రా, ఆ పుణ్యాత్ముడు రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నాడో కానీ ఆయన వల్ల మేము ఫ్రీగా చదువుకున్నాము, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఆయన ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చి చదివించాడో వాళ్ళ కొడుకు ఇంకా గొప్పగా చదివించాడు అని చెప్పుకుంటారు. మరి మీ పేరు ఏ రోజైనా చెప్పుకునే అవకాశం మీరు ప్రజలకు ఇచ్చారా? ఎంతసేపు అబద్ధాలు చెప్పటం, నిందలు వేయటం, కక్షలు, కార్పణ్యాలు ఏముంది మీ ప్రభుత్వంలో చెప్పండి? మతాలను రెచ్చగొడుతూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై ట్రోల్స్ చేస్తున్నారు. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసని అని ట్రోల్ చేస్తూ ఆ సాంబడే మేలురా నాయనా నీకన్నా అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ విధంగా ట్రోల్ చేసుకోవటం మీకు బాగుంటుందా చెప్పండి? అవమానం కదా అది. ఒక హీరోగా ఉన్న వ్యక్తి విలన్గా ప్రజల చేత చిత్రీకరింపబడుతున్నాడు అంటే అవమానం కదా చెప్పండి? హీరోలాగానే ఉండాలి, హీరో విలన్ కాకూడదు ఎప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి విలన్ అయిపోయాడు ప్రజల చేతుల్లో. మరి మీరు ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.